శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. మేఘ సందేశం ఎలా వచ్చింది ఈ రోల్ మీకు? అది కూడా చాలా మంచి రోల్, పెద్ద రోల్ మీకోసం. మీకే ఒక 2 అదే 1 ఆర్ 2 లవ్ క్యారెక్టర్లు కూడా పెట్టారంటే మంచి రోల్ కదా. సో ఎలా వచ్చింది ఇది? ఈ మేఘ సందేశం వచ్చేసి మేనేజర్ గారు రాజేంద్ర గారండి. మనసంతా నువ్వు వన్ డే రోల్ చేశాను కదా, అప్పుడు సార్తో నేను జర్నీ చేశాను. వన్ డే రోల్ చేసినా కానీ సార్ నెంబర్ ఉంది నా దగ్గర. అండ్ సుందరి సీరియల్లో త్రిభువన్ అని చెప్పేసి నాకు ఇండస్ట్రీలో నాకు నిజం చెప్తున్నాండి చాలా అంటే చాలా ఇష్టం, లైక్ ఓన్ బ్రదర్. ఇంకా ఓకే, త్రిభువన్ గారు మన మేఘ సందేశంలో చేస్తున్నాడు. నేను కలవరకోళ్ళు కనకమహాలక్ష్మి చేస్తున్నా జీ తెలుగు. ఓకే, లొకేషన్ కొంచెం దగ్గర. ఓకే, నాకు సీన్ వచ్చేసి ఈవినింగ్ ఉంది, నేను రెస్ట్ తీసుకునే టైం. త్రిభువన్కి ఏం చేస్తున్నావు నన్ను నార్మల్ కాల్ చేస్తే, లొకేషన్ ఇక్కడే కదా పక్కనే కదా రా అని చెప్పేసి అని అన్నారు. కట్ చేస్తే రాజేంద్ర అన్నతో మాట్లాడాను. ఎలా ఉన్నావు తమ్ముడు ఏదనంటే ఫైన్ అన్న మంచిగా ఉన్నా ఏదన్నా. ఏం చేస్తున్నావు అంటే ఇట్లా కలవరకోళ్ళు కనకమహాలక్ష్మి చేస్తున్నా అని చెప్పా. మీ దాంట్లో ఏమైనా ఉంటే చెప్పండి అన్న నెక్స్ట్ టైం ఏదంటే తప్పకుండా ఏదని చెప్పేసి రాజేందర్ సార్ మాట్లాడారు. ఒక పాయింట్లో మా అన్నయ్య సీరియల్ చేస్తున్న జీ తెలుగు ఈ కలవరకోళ్ళు కనకమహాలక్ష్మితో. అండ్ కొత్త సీరియల్ స్టార్ట్ అవ్వడం వల్ల ఆ సీరియల్ కొంచెం దాన్ని ఆపారు. ఓకే, సో నేను ఖాళీగా ఉన్నా, ఒక కలవరకోళ్ళు కనకమహాలక్ష్మి చేసుకుంటున్నా జీ తెలుగు. ఇంకా రాజేందర్ సార్ ఫోన్ చేసి ఇట్లా హీరోయిన్ తమ్ముడు ఉంది చేస్తావా అంటే ఓకే అని ఏదని చెప్పేసి మాట్లాడినా. ఇంకా ఆపర్చునిటీ వస్తే మనం ఏం చెప్పలేం కదండి. సో చేస్తా అని చెప్పాను. కొంచెం ఆ ప్రాసెస్ ఉంటాయి కదా, ప్రొఫైల్ షేర్ చేయ సంథింగ్ ఒక్కొక్కసారి ఇవన్నీ చూసి ఫైనల్గా మేఘ సందేశంలో శివగా మీ అందరి ముందు ఉన్నా. బట్ అనుకోకుండా వచ్చింది అది కూడా. అనుకోకుండానే, అదైతే అనుకోకుండా కాదండి. బికాజ్ ఎందుకనంటే స్టార్టింగ్లో వచ్చిన ఆపర్చునిటీస్ అనేవి అనుకోకుండా అయితే జర్నీ. అవును, అండ్ కొంచెం జర్నీ చేసాక వచ్చాయనంటే కొంచెం మరీ మొత్తం నాదని చెప్పలేను కానీ లిటిల్ బిట్ హార్డ్ వర్క్ అయితే డెఫినెట్లీ ఉంటుందిలేండి. బట్ మీరు ఆ రోజు ఆ సెట్ కి అనుకోకుండా వెళ్ళడం అదే చెప్తున్నా కదండి. లక్ అనేది నాకు సీరియస్లీ నాకు రాసిందో లేదో నాకు తెలియదండి. ఎక్కడ దాకా వెళ్తానో, ఎంత పెద్ద ఆర్టిస్ట్ అవుతానో, ఏం చేసినో తెలియదు. లక్ అయితే డెఫినెట్లీ నా వెనక ఉందండి. కానీ మేఘ సందేశంలో మాత్రం ఒక మంచి రోల్ పడిన తర్వాత ఇండస్ట్రీలో చూసే చూపు, మాట్లాడే తీరు మారాయా కొంచెం ఏమైనా? చూసే చూపు, మాట్లాడే మాట అది మారిందో లేదు తెలియదు కానండి. నాకైతే మంచి ఫ్యామిలీ దొరికిందండి. అవునా? బికాస్ నన్ను చూసే చూపు ఇవన్నీ, నేను నెగిటివ్ ఉన్న వాళ్ళతో నేను ఉండను కాబట్టి నాకు అంత ఏం ఆ విషయంలో తెలియదు. ఓకే, బట్ నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ వీళ్ళందరూ ఓకే వీడు సెట్ అయ్యాడు, మంచి రోల్ పడ్డదని వాళ్ళు హ్యాపీ అయ్యారు. అండ్ సీరియలే కాకుండా అందులో ఉన్న యాక్టర్స్తో నాకు మంచి బాండ్ ఏర్పడ్డదండి. అవునా? ఎవరు? భూమి, గగన్తోనా? భూమి గారు, గగన్ గారు, మన పూరి. భూమి, గగన్ అనేది క్యారెక్టర్లు అండి. వాళ్ళని కూడా మీరు గారు గారు అంటున్నారు. వాళ్ళు మీకు అక్క బావ కదా. అవును, బట్ రియల్గా కూడా మేము అంతే పిలుచుకుంటాం. నేను అలాగే పిలుస్తా బావగారు. గగన్ గారు అనేది ఇంతవరకు పిలవలేదు, బావగారు అని పిలుస్తా. అక్కనేమో అక్కగారు అని పిలుస్తా. ఇప్పుడు కూడా పూరినేమో పూరి అని. కొంచెం తను నా ఏజే కాబట్టి కొంచెం జోక్స్ ఎక్కువ వేస్తా ఉంటా తనతో. ఇంకా చెర్రీ బావ, నాకు రీసెంట్ టైమ్స్ లో అక్క బావ అనేటోళ్ళు కొంచెం దూరం ఉంటారు. లొకేషన్ లో అక్క బావతో ఎక్కువ ఉంటా, కట్ చేస్తే నార్మల్ టైంలో చెర్రీ బావతో ఎక్కువ ఉంటా రీసెంట్ టైమ్స్ లో. ఓకే, బాగా క్లోజ్ అయిపోయారు. చాలా అండి, చాలా. చెర్రీ బావ అయితే ఇంకా నిజంగా ఇక్కడ పక్క పక్కన ఫ్యామిలీస్ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఒక పాయింట్ లో, అంత క్లోజ్ ఉంటాం మీ ఇద్దరు. అవునా? బట్ సీరియల్ సెట్ లో ఫన్ ఉంటుంది, అసలు అంత టైం ఉంటుంది ఎంజాయ్ చేయడానికి మీకు? ఫన్ అని కాదండి, కొంచెం నేను అక్క అందరం కలిస్తే కొంచెం గోల అవుతుందండి. డైరెక్టర్ సార్కి అప్పుడప్పుడు మేము చాలా ఇబ్బంది పెట్టాము, దానికైతే అందరం ముందు సారీ. చాలా ఫన్ ఉంటుందండి. మేము నలుగురం కలిస్తే కంప్లీటెడ్ ప్యాకేజ్ అనమాట. ఇంకా మాకు ఒక ఇంటికి వెళ్ళి ఈరోజు షూట్ చేసిన ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు నేను వెళ్ళాలి, నీకు శివ నీవు రెడీ అంటే నేను వెళ్ళటం, అక్క అంటే అక్క రెడీ, వైల్డ్ అయిపోయాక క్లోజ్కి వెళ్ళినప్పుడు ఎవరికాళ్ళు సపరేట్ వెళ్ళిపోతాం, మిగతా ఫుడ్ కానీ అంతా కలిసి తింటాం. ఆ టైంలో చాలా క్లోజ్ ఉంటామండి మేమందరం అయితే. కానీ సీరియల్ అంటే ఒక ఈ మధ్య కాలంలో చాలా మంది వింటున్న మాటలు, నేను చాలా మంది నా దగ్గర నాతో చెప్పిన మాటలు కూడా ఇవి. తెలుగు వాళ్ళకే తెలుగు సీరియల్స్ లో మంచి క్యారెక్టర్స్ లేవు,
క్లీనర్, డ్రైవర్ ఇలాంటి పాత్రలు తెలుగు వాళ్ళకి ఇస్తారు. హీరో, హీరోయిన్ పెద్ద పెద్ద పాత్రలేమో బయట వాళ్ళ నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు అని చెప్పేసి ఒక కామెంట్ తెగ వినిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? అది నిజమో కాదో తెలియదు. బట్ డెఫినెట్లీ అయితే జరుగుతుందండి. దాని వెనక రీజన్స్ అయితే నాకు తెలియదు. వాళ్ళకి పాస్ట్లో మేనేజర్లకి తెలుగు ఆర్టిస్టులకి ఏమైనా ఇష్యూస్ అయ్యాయా, లేకపోతే ఇంత పెద్ద డిసిషన్ ఎందుకు తీసుకున్నారో తెలియదు. బట్ జరుగుతుంది, ఇట్ ఈస్ హ్యాపెనింగ్, జరుగుతుంది, అందరికి కనిపిస్తుంది కదా. జరుగుతుంది. దాని డెప్త్ అయితే నాకు తెలియదండి. జరగడం అయితే మీకు ఎలా తెలిసిందో నాకు కూడా అలాగే తెలుసు. బికాజ్ నాకేం పెద్ద ఎక్కువ 10 years 15 years జర్నీ కాదు, నాది ఒక 5 to 6 years అంతే కదండి. సో నాకు ఇంతవరకే తెలుసు. ఓకే, బట్ జరుగుతుందండి. డెఫినెట్లీ జరుగుతుందండి అదైతే. ఓకే, సో మీ సీరియల్లో స్టార్టింగ్ వచ్చేసరికి మంచి మంచి కామెంట్లు ఉండేవి, మంచి లవ్ స్టోరీ నడిపిస్తున్నారు, స్టోరీ బాగుందని. ఈ మధ్య ఫుల్ నెగిటివ్ కామెంట్స్, అంటే నేను నిన్న కూడా చూసాను, నేను ఇంతకంటే దిగజారన్న ప్రతిసారి యూ ప్రూవ్డ్ మీ రాంగ్ అని చెప్పేసి ఒక కామెంట్. అంటే భూమి వాళ్ళిద్దరు విలన్స్ లాగా మారిపోవడము, నెగిటివ్ క్యారెక్టర్స్ అయిపోవడము, ఎందుకు సాగదీస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఫుల్ నెగిటివిటీ వస్తుంది. దాని మీద ఒపీనియన్ ఏంటి? సీరియల్ అంటే ఫస్ట్ అండి అది మూవీ కాదండి, కంప్లీట్గా ఎమ్మట అవ్వ చేయడానికి. వాళ్ళకి ఎపిసోడ్స్ ఎక్కువ రావాలి, ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి, వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ పెరగాలి. చాలా మంది నా ఒపీనియన్ ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే, నాకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది అండి, నార్మల్గా ప్రతి సీరియల్, మీరు ఈ సీరియలే కాదు ఏ సీరియల్ అయినా మీరు కామెంట్ సెక్షన్ చూసుకోండి, నెగిటివ్ కామెంట్స్ అనేది ఉంటుంది. సాగదీస్తున్నారు ఇది అదే అలా ఉండే. బట్ ఒక పాయింట్లో ఒక హీరో హీరోయిన్ కలవాలని ఒక టాపిక్ ఉందండి. వాళ్ళిద్దరు కలిస్తే మీకు స్టోరీ ఏముంటుంది? నార్మల్ ఒక సింపుల్గా ఆలోచించండి, మీకు ఇంకా స్టోరీ ఏముంటుంది? మహా అంటే ఇంకొక 50 episodes వాళ్ళు హ్యాపీగా ఉన్న సీన్స్ చూస్తాం, సీరియల్ ఎండ్ చేయాలి. మీకు ఆ ఇంట్రెస్ట్ పెరగాలి. ఇప్పుడు చూసేది చూసే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీవీ దగ్గర కూర్చునేది ఏం జరుగుతుంది ఏంటిది, వాళ్ళ లైఫ్లో ఇంకో టాపిక్ ఉండదండి. అది చూసినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే అదే పంట పొలాలు సంథింగ్ అలా ఉంటాయి కదా, అక్కడ భూమి ఇలా చేసింది, గంగని ఇలా చేశాడు, వాళ్ళకి ఒక టాపిక్ అండి అది. వాళ్ళిద్దరు కలిసిపోతే ఓకే, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ హ్యాపీ అక్కడ ఎండ్ అయిపోద్ది. వాళ్ళు కలిస్తే ఇంకేం ఉండదు కదండి, వాళ్ళ గురించి థింక్ చేయడానికి ఏం ఉండదు. ఏ సీరియల్ అయినా తీసుకోండి మీరు మ్యాక్స్. ఓకే, కానీ మరి వాళ్ళనే విలన్స్ చేసేసి అంత లాగేశారు కదా స్టోరీని. సమ్ టైమ్స్ ఎనీ టైం అలా ఉండదు కదండి. స్టోరీ అనేది ఎలా ఉంటుందండి అండి, నాకు తెలిసి అది ఒక జర్నీ అండి. అదంతే, ఒకసారి మంచిగా అనిపిస్తుంది, ఒకసారి చెడ్డగా అనిపిస్తుంది. ప్రతిసారి హిట్ ట్రాక్ తీసుకురావాలంటే ఎవరి వల్ల కాదండి, అది అటు ఇటు అయితే ఉంటది. మన లైఫ్ లాగా అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటుందో డెఫినెట్లీ అలా అవుతుంది. మీ క్యారెక్టర్ కూడా ఒకటి కాదు 2 లవ్ స్టోరీలు పెడుతున్నట్టున్నారు, 2 లవ్ ట్రాక్లు వస్తున్నాయి. అవునవునవును, వాళ్ళు కూడా ఆ కామెంట్లు కూడా ఉన్నాయి, అతనికంటే వీళ్ళు పెద్ద, శివ కంటే వీళ్ళు పెద్ద కదా, మీరు ఎలా పెడతారు అట్లా అని చెప్పేసి. డైరెక్టర్ గారు మార్చేయండి మీరు స్టోరీ, వద్దు ఇట్లా, శివ చిన్న పిల్లాడు, శివాకి తగ్గట్టు పెట్టండి, ఇలాంటి కామెంట్స్. ఆడియన్స్ ఎలా కనెక్ట్ అయ్యారో, డైరెక్టర్స్ అరేంజ్ చేస్తారో నాకు తెలియదు. ఒక యాక్టర్గా అయితే వాళ్ళు చెప్పింది డెఫినెట్లీ మేము చేయాలండి, ఎవరమైనా కానీ. ఎవరు క్లోజ్ బాగా వీళ్ళు నలుగురులో మీకు? నలుగురు కాదండి, 5గురు. 5గురా? ఓకే, హౌస్ వేరే కాబట్టి హేమంత్ బావ దూరం ఉన్నాడు, లేకపోతే మేము 5గురం. ఓకే, నాకైతే అండ్ లొకేషన్లోకి వచ్చే వరకు అయితే నా ఫస్ట్ సెకండ్ ఇలాంటివి వద్దులేండి. నాకు వీళ్ళు ముగ్గురు చాలా ఇంపార్టెంట్ అండి ప్రజెంట్. ఎవరు మా లొకేషన్లో ఉండే ఎనీ టైం ఉండేది భూమి అక్క, గగన్ గారు, ఇప్పుడు ఫస్ట్ ఏమన్నా అభిబావ, పూరి అండ్ నేను. మీ నలుగురు ఎట్లా అంటే అండి, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళు ముగ్గురు క్లోజ్గా, నేను మధ్యలో యాడ్ అయ్యా. బట్ తెలియకుండా మీ నలుగురు ఒకటి అయ్యాం ఆ లొకేషన్ లో. హేమంత్ బావ ఎట్లానంటే నార్మల్ వేరే హౌస్, వేరే స్టోరీ వైజ్ వేరే హౌస్ లో ఉంటాడు. సో పక్కనే ఉండడు కాబట్టి కొంచెం దూరం ఉంటాం, లేకపోతే మేము 5గురం కలిసి మ్యాక్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చాలా అండి చాలా. భూమి అక్క భూమి అక్క భూమి అక్క అంటున్నారు కాబట్టి ఇప్పుడు భూమి అక్కకు ఒక ప్రాంక్ కాల్ చేయాలి మీరు. ఓ ఎందుకండి అంత రిస్క్? సరదాగా ఇట్లా ఫోన్ చేసి ఇంటర్వ్యూ అయిపోయింది, ఎందుకంటే మీరు వచ్చేటప్పుడు నేను ఇంటర్వ్యూలోకి వెళ్తున్నా అని చెప్పారు, నేను విన్నాను కాబట్టి. ఇంటర్వ్యూ అయిపోయింది, నేను బయలుదేరిపోయాను, నాకు అర్జెంట్గా ఒక 3000 కావాలి అక్క, పంపించమని అడగండి. రీజన్ చెప్పొద్దు, నా ఫోన్పే పని చేయట్లేదు, స్కాన్ చేస్తుంటే నాకు అర్జెంట్గా ఒక 3K కావాలి, పంపించండి అని అడగండి. జస్ట్ ప్రాంక్. స్పీకర్. హలో అక్కగారు, ఇంటర్వ్యూ మంచిగా అయింది అక్క. అవునా, నైస్.
నేను రూమ్కి వెళ్తున్నాను, అర్జెంటుగా ఒక 3K అమౌంట్ ఏమైనా సెండ్ చేస్తారా? 3Kనా? ఆ, సరే. ఆ, ఓకే అక్క, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. చెప్పండి, వద్దని చెప్పండి. అక్క అక్క, హ్మ్. వీళ్ళు చాలా బలవంతంగా ఇలా చేపియమన్నారు, అందుకే చేశాను, సారీ. దానికైతే అమౌంట్ ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను పంపిస్తా. వద్దు వద్దక్క, ప్రాంక్ కాదు, ఇదేదో ఇంగ్లీష్లో అంటుర్రు అక్క, ఫ్రాంక్ అంట. ప్రాంక్. ఫ్రాంక్. ఇదేదో బాగుంది. నేను నిజంగా అనుకున్నా. మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉందో టెస్ట్ అంటే చేయడానికి అంతే. మన ఇద్దరు బాండింగ్ ని టెస్ట్ చేద్దామని వాళ్ళు ట్రై చేశారు, బట్ ఇన్ కేస్ వాళ్ళే తెలియదు కాక ఈ అమౌంట్ మ్యాటర్ అనేది మన మధ్య లేదు అని. మ్యాటరే కాదది. అండ్ సీరియస్లీ అండి, మా అక్క లైన్లో ఉన్నప్పుడు చెప్తున్నా, లేనప్పుడు కాదు. మ్మ్. ఆ, నాకు అక్క అంటే భూమి అక్క, మ్మ్. అంతే. అరే రే రే రే. సీరియస్లీ ఇదండి హార్ట్ఫుల్ గా, ఇదైతే నో అసలు ఎక్కడ అక్క Compromise లేదు. ఆర్టిస్ట్ అన్న సంథింగ్ ఇలా కాదు, మ్మ్. మా మధ్య రియల్ బాండ్ ఉందండి. అదే ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా ఫోన్ చేసి ఆ, మాట్లాడుతున్నారు అదే కదా, కదా మీరు అడుగు ఉన్నారు. పెడుతున్నా వెళ్తున్నారు అని. అక్క వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లోకి వచ్చినందుకు. మ్, అయ్యో, ఒక నా లైఫ్ లో కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి తమ్ముడు దొరికారు నాకు. నేను ఒక తమ్ముడుగా మీకు కూడా మాటిస్తున్నా, నేను ఏదో చేసినని చెప్పనులే కానీ మీరు కూడా కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతారు కొంచెం. ఖచ్చితంగా నేను వెయిటింగ్. ఓ, మీరైతే డైరెక్ట్ మీ సక్సెస్ మీట్ లెక్క మీతో మాట్లాడేది ఇక నెక్స్ట్ మూవీస్ రావాలి మీకు మంచిగా. అండ్ థ్యాంక్ యూ. నా హోప్ అయితే మీరు ఒక్క మూవీ ఇట్లా పడితే మరో సాయి పల్లవి అవుతారని నాకు డెఫినెట్లీ ట్రస్ట్ అక్క, ఇదైతే అయ్యో. షూర్గా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనం మాట్లాడితే వీళ్ళు ఇంటర్వ్యూ అయిపోయింది అక్క. నిజంగా 2 to 3 hours మాట్లాడి. వాళ్ళకి ఇంటర్వ్యూ డైరెక్ట్ 10 hours పెట్టుకోవాలి, లేదా లైవ్ పెట్టుకోవాలి ఇక. థ్యాంక్ ఓకే యూ, అక్క, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే. నో. ఓకే మా. ఓకే అక్క.